ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ తొలిదశ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు సర్పంచ్ పదవులకు 8,198 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారులు తెలిపారు. వార్డులకు ఇప్పటి వరకు 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో తొలి విడత నామినేషన్ల గడువు ముగియనుండడంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నెల 27వ తేదీన ప్రారంభమైన నామినేషన్లకు తొలి దశలోనే భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశలో ఎన్నికలు 189 మండలాల్లోనే 4,236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదే విషయానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైతు లక్ష్మణ పల్లెల్లో ఇక ఏదైతే ఎన్నికల కోలాహలం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా నామినేషన్ల పర్వానికి సంబంధించి కూడా జోరుగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నారు. నామినేషన్ల ఏదైతే నామినేషన్ కేంద్రాల వద్ద కూడా సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక రెండో రోజుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక రెండో రోజుకు సంబంధించి కూడా 4,233 సర్పంచ్ స్థానాలకు గాను, అలాగే 4,901 నామినేషన్లకు సంబంధించి, అలాగే 2 రోజులకు కలిపి మొత్తంగా 8,188 దరఖాస్తులకు సంబంధించి కూడా దాఖలయ్యాయి. ఇక 37,440 వార్డు స్థానాలకు సంబంధించి గాను, ఇక 9,643 నామినేషన్లకు సంబంధించి కూడా ఈ 2 రోజులు కలిపి మొత్తంగా 11,500 నామినేషన్లు దాఖలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాకు సంబంధించి కూడా సర్పంచ్ స్థానాలకు 796 నామినేషన్లు వచ్చాయి. అలాగే అత్యల్పంగా మూలుగు జిల్లాకి సంబంధించి 63 స్థానాలకు సంబంధించి కూడా నామినేషన్లు వచ్చిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక ఏదైతే వార్డు స్థానాలకు సంబంధించి కూడా అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 974, అలాగే అత్యల్పంగా మూలుగు జిల్లాలో 94 నామినేషన్లు దాఖలైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ రోజుకు సంబంధించి కూడా నామినేషన్ల గడువు మిగనున్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ప్రధానంగా ముహూర్తానికి సంబంధించి నిన్న ఏదైతే శుక్రవారం నిన్న ముహూర్తం బాలేదన్నట్టుగా కూడా ఈ రోజు అందరూ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా అయితే నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. అనుచరులతో కలిపి పెద్ద ఎత్తున బల ప్రదర్శనతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు పోటాపోటీన నామినేషన్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా డిసెంబర్ 11వ తేదీన జరగబోతా ఉన్నది. ఇక సాయంత్రం ఏదైతే నామినేషన్ల పరిశీలనకు సంబంధించి ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత చెల్లుబాటు అయ్యే అభ్యర్థులకు సంబంధించి కూడా జాబితాను ఖరారు చేయనున్నారు. అలాగే సర్పంచ్ వార్డు అభ్యర్థికి సంబంధించి కూడా నామినేషన్లను తిరస్కరణకు గురైతే అభ్యర్థి రెవెన్యూ డివిజనల్ అలాగే సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం వరకు అప్పీలు చేసుకోవచ్చు. అలాగే 2వ తేదీకి సంబంధించి కూడా అప్పీల్ను పరిష్కరిస్తారు. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే ఫైనల్ జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక నామినేషన్లకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, అలాగే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలైతా ఉన్నాయి. ఒకవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా తమ నామినేషన్లను దాఖలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు చివరి గడువు కాబట్టి ఈ రోజు 5 గంటల వరకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్.